హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు వినాయకుడికి 2 నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా వినాయక చవితి రోజున మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టు విధంగా చేసుకున్నారంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఏ హడావిడి లేకుండా మార్నింగ్ చక్కగా మనం ఇలా నైవేద్యాలన్నీ నివేదించుకోవచ్చు మన గణనాయకుడికి. దానికి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి. ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా నేనైతే బియ్యం కడుక్కుని 1 అవర్ నానపెట్టుకున్నానండి. నేను చిన్న కప్పు తీసుకున్నాను. ఇలా అయితే నానిపోతాయండి. 1 అవర్ తర్వాత మనం అదే కప్పుని మనం అన్ని కొలతలకి యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు బెల్లం కానీ పాలు కానీ ఇదే కప్పుని యూస్ చేస్తున్నాను. ఈ కప్పే నాకు మెయిన్ మెజర్మెంట్కి. నెక్స్ట్ ఇక్కడ ఇవి నానిపోయాక దాంట్లో కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్లో వేసేసుకుని ఉడికించుకోవచ్చు కావాలంటే మీరు. నేను కొద్దిగా చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా ఓపెన్ గిన్నెలోనే యూస్ చేసుకుంటున్నానండి కుక్ చేసుకోవడానికి. 1 కప్పు బియ్యానికి మనకి 3 కప్పుల వరకు వాటర్ అయితే పడుతుందండి. 3 కప్పులు వాటర్ అయితే పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది స్టవ్ పైన పెట్టుకొని బాగా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. దీనికోసం స్టవ్ పైన పెట్టేసుకొని నేను లిడ్ క్లోజ్ చేసేసుకుంటున్నానండి. లిడ్ పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుందని. ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఈ లోపల మనం ఇక్కడ బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. బెల్లం పాకానికి మనం 1 కప్పు బియ్యానికి 1 కప్పున్నర వరకు బెల్లం పొడి అయితే తీసుకుంటున్నానండి. దాంతో పాటుగా 1/2 కప్పు నీళ్లు వేసేసుకోండి. ఇప్పుడు బెల్లం కరిగించే వరకు మనం స్టవ్ పైన పెట్టుకుని బెల్లం అయితే కరగబెట్టుకోవాలండి. ఇక్కడ 1.5 కప్పు అయితే మనకి స్వీట్ అయితే సరిపోతుందండి. మీరు ఎక్కువ తినాలనుకుంటే 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం అయితే మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన ఉంచుకుందాం. ఈ లోపల మనం ఇక్కడ 10 మినిట్స్ తర్వాత ఇక్కడ స్టవ్ పైన పెట్టుకున్న రైస్ చూసుకుందామండి. మెత్తగా ఉడికిందండి. మెత్తగా ఉడికాక మనం ఇక్కడ పాలు అయితే తీసుకుంటున్నానండి. చిక్కటి పాలు తీసుకుంటే చాలా బాగా వస్తుందండి పరవాన్నానికి. సో ఇక్కడ 3 కప్పుల వరకు మనకి పాలు అయితే పడుతుంది. చిక్కటి క్రీమీ పాలు తీసుకుంటే మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. స్ట్రక్చర్ కూడా చాలా బాగా వస్తుందండి దానికి. ఇలా 3 కప్పులు కూడా పోసేసుకున్న తర్వాత 10 మినిట్స్ అయితే మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. ఇది అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మనకి పరవాన్నానికి మొత్తం అన్నం బాగా మెత్తగా ఉడికితేనే దాని టేస్ట్, పాలతో పాటు ఉడికిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కదుపుకుంటూ ఉండండి. అడుగు అంటుకుంటుంది పాలు పోసుకున్న తర్వాత. మనకి ఇలా మెత్తగా ఉడికిపోతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి మెత్తగా ఇలా దగ్గరికి పడిపోతుంది అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పక్కన పెట్టుకుని ఇంకొక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుంటున్నాను. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో 4-5 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు తీసుకున్నానండి. అండ్ ఇక్కడ కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. మీరు డ్రై ఫ్రూట్స్లో ఏమన్నా మీరు వేసుకోవచ్చు. మీ చాయిస్, అది మీ ఇష్టం. ఎర్రగా వేగే వరకు ఉంచుకోవాలండి. ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పక్కన పెట్టుకున్న రైస్లో ఇక్కడ ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసుకుని కలిపేసుకుంటున్నానండి. ఇవి 2 కలుపుకున్న తర్వాత మనకి చల్లారనివ్వాలండి. ఈ రైస్ మొత్తం మనకి బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాతే మనం బెల్లం పాకం కలుపుకోవాలండి ఎప్పుడు. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు కలిపేసుకున్నారంటే మనకి పాలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. విరిగిపోయినట్టుగా అయిపోతుంది రైస్ మనకి. సో బాగా చల్లారిన తర్వాత లేదంటే గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సరే మనం కలుపుకోవచ్చు. ఇలా బెల్లం పాకం వడకెట్టుకుంటున్నానండి. ఏమన్నా ఉంటే పోతుందని నలకలు అవి ఉంటే. అంతేనండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి మార్నింగ్. ఇది ఏ హడావిడి లేకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు పాలు కూడా విరగకుండా మనకి చక్కగా అనేది వస్తుందండి. మనకి పరవాన్నం అనేది చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా చేసుకున్నారంటే ఒకసారి ట్రై చేసుకుని చూడండి మీరు. ఇప్పుడు ఏదన్నా మనకి గ్లాస్ బౌల్లో కానీ ఏదన్నా ఒక బౌల్లో తీసుకుని మనం నైవేద్యానికి ప్రిపేర్ చేసుకోవడమేనండి. ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం నివేదించుకోవడానికి మనకి ఫస్ట్ పరవాన్నం అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి. చాలా సింపుల్గా ఇలా ఏ హడావిడి లేకుండా ఉండాలంటే మీరు మార్నింగ్ బెల్లం కూడా తురిమి పెట్టేసుకోండి ఒక రోజు ముందే. అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుందండి. బెల్లం తురుముకున్నది ఉంటే మనకి ఎంతో టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ నైవేద్యం అండి ఉండ్రాళ్ళు. దానికి ముందుగా నేను బియ్యం అయితే నానపెట్టేసుకుని ఒక 5-6 గంటలు అయితే ఉంచుకున్నానండి. దాని తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన పోసుకుని మనం ఇలా బియ్యాన్ని పొడి పొడిగా ఆడేలాగా మనం ఆరబెట్టుకోవాలి.
పెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని ఇప్పుడు ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా లైట్గా గ్రైండ్ అయితే సరిపోతుందండి. మనకి ఇక్కడ రవ్వలా రావాలి కాబట్టి ఇలా రవ్వలా రావాలి కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు జల్లించుకోవాలండి. ఇలా రవ్వ సపరేట్గా అయిపోతుంది. మనకి బియ్యం పిండి కూడా సపరేట్గా చేసేసుకోవచ్చు. ఇలా ఈ బియ్యం పిండిని మనం దేంట్లో కన్నా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఈ రవ్వని కొలుచుకుందాం ఎంత వచ్చిందని. ఇప్పుడు మనకు ఒక కప్పు ఫుల్ అయితే మనకి రవ్వ అయితే వచ్చేసిందండి. ఈ కప్పు ఫుల్గా అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు బాండీ తీసుకోవాలండి ఉడకపెట్టుకోవడానికి రవ్వని. దానికని ఏ కప్పుతో అయితే రవ్వ ఫుల్గా ఉందో అదే కప్పు కొలతతో మనం 3 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ అయితే మనం స్టవ్ పైన పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మరిగించుకోవాలి నీళ్ళతో పాటు ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను జీరా వేసుకుంటున్నాను, జీలకర్ర అండ్ పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. దాంతో పాటుగా కొద్దిగా సాల్ట్, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు అయితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మరిగించుకోవాలండి. ఇలా మరుగు వస్తుందండి నీళ్లు 10 నిమిషాలకి. మనం అప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నప్పుడు రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా రవ్వ పోసుకుంటూ మెల్లగా మనం నిదానంగా ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే ఉండలు కడుతుందండి. అందుకని మీరు రవ్వ ఇలా లేదంటే మనకి ఇన్స్టెంట్గా మనకి రెడీమేడ్ రవ్వ కూడా దొరుకుతుందండి మార్కెట్లో. దాంతోపాటుగా నేను ఇక్కడ 1 స్పూన్ అయితే నేను ఇప్పుడు నెయ్యి తీసుకున్నానండి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అండ్ ఉండలు కట్టేటప్పుడు కూడా బాగా మెత్తగా ఉంటుందండి. ఉండలు కూడా రవ్వగా చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా ఉడకపెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనం తీసి చూసుకుందాము. ఇప్పుడు తీసి చూసుకుంటున్నానండి. చూడండి ఎలా ఉడికిందో. మనకి నీళ్ళు అయితే మొత్తం ఆవిరైపోయాయి. చూడండి రవ్వ కూడా మెత్తగా ఉడికిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా కొద్దిగా వాటరీగా అనిపిస్తుందండి. కాకపోతే మనకి చల్లారిన తర్వాత బిగుస్తుంది అనమాట. బిగిసి గట్టిగా అవుతుంది. మీరు ఎక్కువ ఉడకపెట్టేసుకున్నారంటే ఇంకా కింద అంటుకుపోతుందండి. ఇంతైతే కరెక్ట్గా మనకి కరెక్ట్గా ఉడికినట్టు రవ్వ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ పైనే ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోండి. బాగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రవ్వని ఉండల్లా చుట్టుకోవాలి. చేతికి నెయ్యి కానీ నీళ్లు కానీ రాసుకుంటే మనకి చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు మీరు ఉండ్రాళ్ళలో చుట్టేసుకోవడమేనండి. అంతేనండి, అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఈజీగా అవ్వాలంటే కూడా ఇంకొక టిప్ చెప్తాను చూడండి. మీరు ముందు రోజునే రవ్వ చేసేసుకుని పెట్టుకున్నారంటే మనకి అంత టైం పట్టదండి. ఇంకా ఈజీగా అంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. మనకి అంతా 2 ప్రసాదాలు అంతా కలిపి మనకి ఒక 1/2 అవర్లో రెడీ చేసేసుకోవచ్చండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చేసుకోవడం కూడా ఎంత చక్కగా మనకి ఉండ్రాళ్ళు కూడా చక్కగా వచ్చాయండి. అంతేనండి. ఇప్పుడు వినాయకుడికి గణనాయకుడికి మీరు నివేదించుకోవచ్చు. చక్కగా తీసుకెళ్ళి 2 నైవేద్యాలకు కూడా మన గణనాయకుడికి ఇష్టమైన నైవేద్యాలే. సో ఇలా నివేదించుకున్నారంటే మీ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుందండి. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఇన్ అడ్వాన్స్. మీరు అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.